అస్సలం వాలేకుమ్, నమస్తే అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ రంజాన్ ముబారక్. అందరికి ఉండే కామన్ డౌట్, అసలు మనం రంజాన్ మంత్లో ట్రైనింగ్ అండ్ న్యూట్రిషన్ని ఎలా మేనేజ్ చేయాలి అండ్ ప్రాపర్గా ఏమేమి ఫుడ్స్ తీసుకోవాలి అండ్ ప్రాపర్గా మన హెల్త్ని మనం ఎలా మేనేజ్ చేయాలన్నది ఈ వీడియోలో చెప్తాను. అండ్ మెయిన్ థింగ్, రంజాన్ టైంలో మీరు ఈవెన్ వాటర్ కూడా తాగకూడదు. ఇలాంటి టైంలో మీరు చాలా డీహైడ్రేట్ అయిపోతారు అండ్ చాలా వీక్ అయిపోతారు. సో ఇలాంటి టైంలో మీ హెల్త్ని ప్రాపర్గా మేనేజ్ చేయడం మీ బాధ్యత. మీరు నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకూడదంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అండ్ లైక్ కొట్టండి. అండ్ నౌ కమింగ్ టు ద టాపిక్. మీరు రంజాన్లో మెయిన్గా ఫోకస్ చేయాల్సింది మీ మజిల్ని ప్రిజర్వ్ చేయడంలో. చాలామంది రంజాన్ అనగానే ఫాస్టింగ్ ఉంటాం కదా, ఫ్యాట్ లాస్ చేయొచ్చు అనుకుంటారు. ఇంకొంతమంది ట్రైనింగ్కి బ్రేక్ తీసుకుంటారు. ఇలా చేయడం వల్ల మీ మజిల్ లాస్ అయ్యిద్ది. మీ మజిల్ని ప్రిజర్వ్ చేసే బాధ్యత మీదే. దీనికి మీరు మీ ట్రైనింగ్ స్పిట్ని చేంజ్ చేయాల్సి ఉంటుంది. సపోజ్ మీరు ఇంతకుముందు వీక్లీ 6 టైమ్స్ ట్రైన్ చేసేవాళ్ళు అంటే ఇప్పుడు 3 టైమ్సే ట్రైన్ చేయండి. సపోజ్ ఆల్టర్నేట్ డే, ఈరోజు చేస్తే మళ్ళీ ఎల్లుండి. మీరు మీ వర్కౌట్స్ని యాజ్ క్విక్ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేయడానికి చూడండి. ఓవర్గా ట్రైన్ చేయడం ఆపేయండి. ఓవర్గా ట్రైన్ చేయడం వల్ల మీకు స్వెట్ అనేది ఎక్కువ రిలీజ్ అయ్యిద్ది. దానివల్ల మీ బాడీ ఇంకా వాటర్ని ఎక్కువ లూజ్ అయ్యిద్ది. దీనివల్ల మీరు చాలా డీహైడ్రేట్ అయిపోతారు. సో మీ వర్కౌట్స్ని క్విక్ అండ్ ఎఫెక్టివ్గా ప్లాన్ చేసుకోండి. కాంపౌండ్ మూమెంట్స్ మీద ఫోకస్ చేయండి. లైక్ ఒక మజిల్కి ఒక వేరియేషనే చేయండి. చాలామంది రంజాన్ ఫాస్టింగ్ని ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్తో కంపేర్ చేస్తారు అండ్ ఈ మంత్ని ఒక ఫ్యాట్ లాస్ చేయడానికి యూజ్ చేస్తారు. కానీ మీరు ఇక్కడే పప్పులో కాలేస్తున్నారు. రంజాన్ ఫాస్టింగ్కి అండ్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్కి డిఫరెన్స్ ఏంటంటే, మీరు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో మీరు వాటర్ ఆర్ బ్లాక్ కాఫీ తాగొచ్చు. కానీ దీనికి సర్టెన్ రూల్స్ ఉంటాయి. లైక్ మీరు ఈవెన్ వాటర్ తాగకూడదు, ఈవెన్ చాలామంది ఉమ్ము కూడా మింగరు. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్కి ఒక టైం లిమిట్ అంటూ ఉండదు. అది మీ ఇష్టం. మీ ఇష్టం వచ్చినట్టు మీరు షెడ్యూల్ చేసుకోవచ్చు. సపోజ్ మీరు ఇప్పుడు ఈరోజు ఈవినింగ్ 6 నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఉండొచ్చు. లేదా ఈరోజు మీరు 5 నుంచే పెట్టుకోవచ్చు. కానీ రంజాన్ ఫాస్టింగ్కి ఒక సర్టెన్ టైం లిమిట్ అంటూ ఉండదు. ఫ్రమ్ సెహర్ టు ఇఫ్తార్ అని చెప్పి. సో ఎర్లీ మార్నింగ్ నుంచి నైట్ వరకు మీరు ఈవెన్ వాటర్ కూడా తాగకూడదు. సో ఫ్యాట్ లాస్ చేయడం ఆపేసి మీ మజిల్ని ప్రిజర్వ్ చేసుకోండి. నెక్స్ట్ వన్, ఓవర్ ఈటింగ్ని అవాయిడ్ చేయండి. మీరు డే మొత్తం ఫాస్టింగ్ ఉంటారు కాబట్టి మీరు ఇఫ్తార్ టైంలో మీకు ఏది కనబడితే అది తినేస్తారు. ఫస్ట్ అది ఆపేయండి. మన ఇండియన్ ఇఫ్తార్స్లో మ్యాక్సిమం అన్ని ఆయిలీ ఫుడ్సే ఉంటాయి. ఓకే, రంజాన్ మంత్ అంటున్నారు, ఫ్యామిలీతో ఉంటారు, ఓకే ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. బట్ మీరు ఏది తిన్నా కానీ నోట్ చేసుకోండి. ఏదైనా మీ హెల్త్ని కాన్షియస్లో పెట్టుకొని తినండి. మీ ఫాస్టింగ్ని డేట్స్ అండ్ వాటర్తో బ్రేక్ చేయండి. డేట్స్లో పొటాషియం, న్యాచురల్ షుగర్స్ ప్లస్ ఫైబర్స్ ఉంటాయి. ఒక లాంగ్ ఫాస్టింగ్ తర్వాత డేట్స్ తింటే మీకు ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది. నెక్స్ట్ వన్, డే మొత్తం ఫాస్టింగ్ ఉండడం వల్ల మీ బాడీలోని ఎలక్ట్రోలైట్స్ డిప్లీట్ అవుతాయి. ఈ డిప్లీట్ అయిన ఎలక్ట్రోలైట్స్ని రీఫిల్ చేయడానికి కోకోనట్ వాటర్ తాగండి. మీరు మ్యాక్సిమం మజిల్ మాస్ని ప్రిజర్వ్ చేయాలంటే మీ డైట్లో ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఉండేలా చూసుకోండి. లైక్ ఎగ్ వైట్స్, చికెన్, పన్నీర్ ఇలాంటివి చూసుకోండి. మీ ఫాస్టింగ్ తర్వాత షుగర్ డ్రింక్స్ని అవాయిడ్ చేయండి. డైలీ 4 to 5 లీటర్స్ వాటర్ ఇంటేక్ని కంప్లీట్ చేయండి. ఎలా అయినా కానీ మీ ఇఫ్తార్ నుంచి సెహర్ వరకు 4 to 5 లీటర్స్ వాటర్ని కంప్లీట్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, స్లీప్. కన్ఫామ్గా 7 to 8 అవర్స్ స్లీప్ ఉండేలా చూసుకోండి. మీ బాడీకి రెస్ట్ కావాలి. మీ ఫాస్టింగ్ మొత్తం మీ తినే లాస్ట్ మీల్ మీద డిపెండ్ అయి ఉంటుంది, అంటే సెహర్. మీ ఫుడ్స్లో కాంప్లెక్స్ కార్బ్స్ ఉండేలా చూసుకోండి. కాంప్లెక్స్ కార్బ్స్ అంటే ఇవి స్లోగా డైజెస్ట్ అవుతూ మీకు స్లోగా ఎనర్జీని రిలీజ్ చేస్తూ ఉంటాయి. ఇవి డైజెస్ట్ అవ్వడానికి చాలా టైం పడతాయి. లైక్ ఓట్స్, మిల్క్, బ్రెడ్ ఎక్సెట్రా. మీ సెహర్ టైంలో షుగర్స్ అండ్ జంక్ ఫుడ్స్ని అవాయిడ్ చేయండి. దీనివల్ల వాటర్ రిటెన్షన్ అనేది పెరిగి మీ ఫాస్టింగ్ టైంలో చాలా డీహైడ్రేట్ అయిపోతారు. ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీ హెల్త్ని మీరు కేర్ తీసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో మన మీల్స్ని మనం ఎలా మేనేజ్ చేసుకోవాలి అండ్ సెల్ఫ్గా మన డైట్ని మనం ఎలా కస్టమైజ్ చేసుకోవాలన్నది చెప్తాను. మీరు స్టిల్ నా వీడియో చూస్తుంటే మీకు నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి అండ్ మీ ఫ్యామిలీ వాళ్ళతో షేర్ చేయండి.